రెండు చేతులు పైకెత్తి జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అనేక దేశాలలో ఇస్కాన్ సనాతన హిందూ ధర్మం గురించి, మన భారతదేశ గొప్పతనం గురించి, చరిత్ర గురించి భారతదేశంలో 55 చోట్ల ఇస్కాన్ ఆలయాలు. ఇది ఇస్కాన్ కున్న గొప్పతనం. సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న అతిపెద్ద సంస్థ ఇస్కాన్ సంస్థ. రెండో నుంచి మనం చూస్తా ఉన్నాం, భువనేశ్వర్లో ప్రపంచంలోనే అతిపెద్ద జాతి ఏంటంటే భువనేశ్వర్లో జరుగుతున్న జగన్నాథుడి యాత్ర. ప్రపంచంలోనే అత్యధిక జనాలు పాల్గొంటున్న యాత్ర. ఇక ఇందోర్లో గత వారం రోజుల నుండి నా భూతో భవిష్యత్ అనే విధంగా జగన్నాథుడి, బలరామకృష్ణుడి, సుభద్రమ్మ గారి వైభవమైన ఆలయ నిర్మాణం చేసి మన గాంధీ అన్ని మన హిందూ ఇస్కాన్ నుండి గౌరవ పెద్దలు సిద్ధి బలరాం దాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు హిందూ ప్రజల తరపు నుండి, అందరి తరపు నుండి వారికి అందరూ చెప్పకూడదని మన శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి రథ కార్యక్రమానికి ఈ రథం పైన ఉన్న రామారెడ్డి ఇస్కాన్ అధ్యక్షులు వెంకటరావు గారికి, మేయర్ శ్రీమతి కొరగాల ఉమారాణి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న స్థానిక కార్పొరేటరు, ఇతర కార్పొరేటర్లకు, ఇస్కాన్ సదాశివరెడ్డి శివానంద్ దాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ చక్కటి కార్యక్రమానికి సహకరించు. మీరైతే మేమున్నామని పోలీస్ వ్యవస్థ కొంతమంది సిఐ గారికి మరియు హిందూ బంధువులకు మరి ఒకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాలు కూడా నేను పాల్గొనడము నా జీవితంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. 9 సంవత్సరాలు కూడా నాది అదృష్టం కల్పిస్తున్న ఈ గ్రేట్ రామదాస్ గారికి దక్కుతుంది. ఇదంతా కూడా ఇదేదో 9 సంవత్సరాలు వచ్చింది కాదు. ప్రపంచంలో పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన దేశంలో ఒక గొప్ప చరిత్రగా మనం ఒక పండుగలు చేసుకుంటా ఉంటాం. ఏ విధంగా అయితే మనము వారం రోజుల నుండి చైర్మన్ గారు చెప్పిన 2 లక్షల మంది భాగవాన్ని దర్శించుకున్నాము. చాలా సంతోషమైన విషయం. ఇదే విధమైన మనందరి ఐక్యత, హిందూ ఐక్యత భవిష్యత్తులో ఇంకా పటిష్టంగా ఉండాలని, ఏ హిందూకి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను, ఈ విధమైన మన విజయాన్ని మనం ఉండాలని ఈ సంవత్సరంలో శుభవార్త ఏంటంటే అనేక సంవత్సరాల నుండి హిందూ జిల్లాలో
బోధ నియోజకవర్గంలో స్థలం కేటాయించబడ్డది. మనందరికీ తెలుసు ఇసుక నాళాలు ఎంత గొప్పగా అనేక చోట్ల మనం చూసినాం. తిరుపతిలో చూసినాం, బెంగళూరులో అనేక పెద్ద పెద్ద సిటీలో చూస్తాం, వరంగల్లో కూడా. జగన్నాథుని ఆశీర్వాదంతో మన ఇందూరు జిల్లాలో వైభవమైన అద్భుతమైన ఆలయం నిర్మాణం కావాలని, ఆలయానికి ప్రతి ఒక్క హిందూ తన వంతు సహకారం చేయాలని ఈ రథం ద్వారా అందరూ కూడా నేను కోరుతా ఉన్నాం. ఎవరు చెప్పతో ఆలయంలో మన భాగస్వామ్యం, నిర్మాణంలో మన భాగస్వామ్యం ఉంటాము. అదేవిధంగా తప్పకుండా ప్రభుజీతో నాకు ఒక కుటుంబ సభ్యుడిగా చదువు ఉన్నది. తప్పకుండా మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి హిందువులందరికీ కాదు, ఏ అవసరం ఏ ఎందుకు అవసరం పడ్డా కానీ, ఏ ఎందుకు లాభం కానీ ఇంతమంది మనం జమ కావాలా. అప్పుడే నిజంగా హిందూ రాజ్యత మరొకసారి అద్భుతమైన గత 6 రోజుల నుండి భువనేశ్వరంలో ఏ విధంగా దర్శనం ఇస్తే జగన్నాథుని దర్శనం తర్వాత